హలో ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న దేవాలయం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం. అసలు గుడిలోకి ప్రవేశిస్తూ ఉంటే కనుక మనసు ప్రశాంతంగా ఉంటుంది. అది మాటల్లో వర్ణించలేము. ఇది బెంగళూరులోని మునేకొలాల ఏరియాలో ఉంది. మనకు ముందుగా ధ్వజస్తంభం ఇరువైపులా గరుత్మంతుడు అలాగే ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తాడు. వాళ్ళని దర్శనం చేసుకొని అలా వెళ్తుంటే కనుక అక్కడ అర్చన కానీ అభిషేకం కానీ టోకన్స్ ఇస్తుంటారు. ఒకవేళ మనం టోకన్స్ తీసుకొని అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకున్నా చాలా మంచి జరుగుతుంది. అలాగే శివపుత్రుడు మనకు గణేశుడు మనకి కనిపిస్తాడు. ఆయన దర్శనం చేసుకొని అలా వెళ్తుంటే కనుక జంట నాగులు మనకు దర్శనం ఇస్తాయి. ఎటువంటి సర్పదోషాలు ఉన్న జంట నాగులకు పక్షంలో వచ్చే చవితి అలాగే పంచమి తేదీ నాడు పాలాభిషేకం అలాగే దీపారాధన చేసే కనుక మంచి ఫలితాలు వర్తిస్తుంటాయని ఎంతోమంది గొప్పవారు చెప్తూ ఉంటారు. అలాగే వేప చెట్టు రావి చెట్టు ఒకే చోట దర్శనం ఇవ్వడం అరుదుగా కనిపిస్తుంటుంది. వాటికి ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది మనకి. అలాగే సర్పరూపంలో ఉన్న ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా దర్శనం చేసుకొని నారాయణ స్వామి దగ్గరికి వెళ్ళాలి. ప్రతిరోజు ఆలయానికి భక్తులు వస్తూనే ఉంటారు. ముఖ్యంగా శనివారం రోజైతే చాలా రద్దీగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గర్భగుడిలో ఉన్న లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ కనిపిస్తున్న దేవతామూర్తుల విగ్రహాలు పల్లకి ఉత్సవంలో పాల్గొంటాయి. నా పాత వీడియోలలో ఉంటాయి, చూడండి ఒకసారి. చూడండి, అమ్మవారిని చూస్తూ ఉంటే కనుక మన మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుందని అనిపిస్తుంది కదా. ఇక్కడ కనిపిస్తున్న దేవతామూర్తి విగ్రహాలు లక్ష్మీనారాయణ స్వామి. ఇవే విగ్రహాలు ఉత్సవంలో పాల్గొంటాయి. అలాగే హరే కృష్ణ ట్రస్ట్ వాళ్ళు కూడా మనకు మహాభారతం వివిధ జీవిత రహస్యాల గురించి పుస్తకాలు విక్రయిస్తూ ఉంటారు. కావాలనుకుంటే మనం తీసుకోవచ్చు. అలాగే ప్రసాదాలు కూడా ఇస్తున్నారు. మనం కూడా తినేసి అందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.